సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసుకున్నట్టయితే టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 12కి అయితే వచ్చేసాము. సో ఎప్పటిలాగా ఈరోజు కూడా మనకు వెరీ హాట్ అండ్ స్పైసీ న్యూస్ అయితే ఉన్నాయి. మరి ఆ యొక్క న్యూస్ ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ అయితే అంటే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ నుంచి అనమాట. ఇంకా అమెజాన్ ప్రైమ్ డే సేల్ తెలిసిందే కదా, మనకు ఈ నెల జూలై 26న స్టార్ట్ అయ్యి జూలై 27న మనకు ఎండ్ అయితే అయిపోతుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే. అండ్ దట్ బి మనకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకు మాత్రమే అనమాట. ముఖ్యంగా మొబైల్ తీసుకునే వాళ్ళకు చాలా మంచి అవకాశం. మనకు ఇంచుమించు 3000 వరకు ఈ యొక్క డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్న మొబైల్ చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 10 Pro Max కానివ్వండి, తర్వాత iQOO Z3 5G కానివ్వండి, తర్వాత OnePlus Nord 2 కానివ్వండి, ఇవన్నీ హైలైట్ అయిన మొబైల్స్ మాత్రం మనకు అమెజాన్లో మాత్రమే దొరుకుతున్నాయి. సో ముఖ్యంగా ఈ యొక్క OnePlus Nord 2 కానివ్వండి, ఇలాంటి కొన్ని హైండ్ మొబైల్స్ ఎవరైనా కొనాలనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో అయితే తీసుకోండి. లేదు బ్రో నేను ప్రైమ్ మెంబర్ని కాదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరి దగ్గర అయినా ప్రైమ్ యూజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క మొబైల్ బై చేసి మీకు ఈజీగా అప్ టు 3000 వరకు డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా కొత్త మొబైల్స్ ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ డేలో తీసుకోవడం అయితే చాలా మంచిది. మీకు చాలా భారీ డిస్కౌంట్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే iPhone 13 అనమాట. ఈ యొక్క iPhone 13 సిరీస్ iPhone 13 లైనప్ అనుకోండి. దీంట్లో మనకు 4 మొబైల్స్ అయితే వస్తున్నాయి కదా, iPhone 13 mini, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max. కాకపోతే దీంట్లో చూసినట్టయితే మనకు అన్లైక్ iPhone 12 సిరీస్, iPhone 12 సిరీస్లో చూసినట్టయితే 20 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క అప్కమింగ్ సిరీస్ iPhone 13 సిరీస్ ఏదైతే ఉందో మనకు రూమర్స్ ప్రకారం 25 watts ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. అండ్ ఇది చూసినట్టయితే అరౌండ్ మనకు సెప్టెంబర్ 3rd week లోపల దీని యొక్క ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకు వీలైనంత తొందరగా ఈ యొక్క మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ కావడం అయితే జరుగుతుంది. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు, 20 watts నుంచి 25 watts. అక్కడ ఆండ్రాయిడ్ యూజర్ చూసినట్టయితే ఆండ్రాయిడ్ వరల్డ్లో మనకు 120 watts 200 watts వరకు అయితే నడుస్తుంది. ఇక్కడ ఐఫోన్ చూసినట్టయితే కేవలం ఇంకా 25 watts వరకు మాత్రమే మనకైతే నడుస్తుంది అనమాట. సో ఎనీహౌ వచ్చేంత వరకు అయితే మనం చూడాల్సిందే. అండ్ ఆ తర్వాత OnePlus Nord 2 vs Poco F3 GT చూసినట్టయితే చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా మీరు కెమెరా లవర్స్ అయినట్టయితే డెఫినెట్గా OnePlus Nord 2 తీసుకోండి. అది గేమింగ్ కోసం కూడా బాగా ఉంటుంది. లేదు బ్రో నేను ఎక్కువ గేమింగ్ ఆడుతుంటాను, నాకు హై అండ్ రిఫ్రెష్ రేట్ కావాలి, పెద్ద డిస్ప్లే కావాలి, పెద్ద బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే ప్రతి ఒక్కరు Poco F3 GTకి షిఫ్ట్ అవ్వడం అయితే మంచిది. కేవలం ఒక్క యాక్టెట్ మీకు ఆక్సిజన్ వాయిస్ కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే OnePlus Nord 2 జోలికి అయితే వెళ్ళండి. ఇంకా మిగతా ప్రతి ఆస్పెక్ట్లో మనకు Poco F3 GT అనేది OnePlus Nord 2 కంటే చాలా బెటర్ మొబైల్. సో డెఫినెట్గా ఈ రకంగా అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫోర్త్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అనమాట. ఇంకా తెలిసింది కదా, ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ఈ నెల మనకు ఈ రోజు నుంచి అయితే ఇంకా 25th నుంచి 29th వరకు అయితే ఉంది. దీంట్లో నేను ఒక టాప్ 9 మొబైల్స్ బెస్ట్ బడ్జెట్లో వచ్చినవి నేనైతే చెప్పాను అనమాట. ఆ యొక్క వీడియో కూడా చేశాను. సో దాంట్లో చూసినట్టయితే మనకు చాలా మంచి మొబైల్స్ అయితే ఇంక్లూడ్ అయితే ఉన్నాయి. iPhone SE కానివ్వండి, తర్వాత మనకు సామ్సంగ్ వచ్చి సామ్సంగ్ F62 కానివ్వండి. ముఖ్యంగా భారీ డిస్కౌంట్లో మంచి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంప్లీట్గా ఒక వీడియోనే చేయడం అయితే జరిగింది. ఒక 9 మొబైల్స్ పైన మీకు ఏ మొబైల్ తీసుకోవాలో ఏ మొబైల్ తీసుకోకూడదో అందులో నేను క్లారిటీగా అయితే చేశాను. సో ఒకసారి ఆ యొక్క వీడియో అయితే చూడండి, మీకు 100% ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ని మాత్రం ఎవరు అయితే వదులుకోవద్దండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు రియల్మీ చూసినట్టయితే రీసెంట్గా మనకు IoT ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది కదా. IoT అంటే మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. దీంట్లో చూసినట్టయితే చిన్న ప్రోడక్ట్స్ అయితే చాలా వచ్చినాయి. ఒకటి వచ్చేసి రియల్మీ వాచ్ 2 Pro, రియల్మీ వాచ్ 2, తర్వాత రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో, రియల్మీ బడ్స్ వైర్లెస్ న్యూ కానివ్వండి, తర్వాత రియల్మీ బడ్స్ Q2 న్యూ కానివ్వండి, ఇలాంటివి అయితే మనకు చాలా లాంచ్ చేశారు. ఒకసారి దీని యొక్క ప్రైసెస్ గురించి అనుకున్నట్టయితే రియల్మీ వాచ్ 2 Pro వచ్చేసి మీకు 5000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ వాచ్ 2 మీకు ఒక 500 రూపీస్ డిస్కౌంట్ పై 3500 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 వచ్చేసి మీకు 2000 రూపీస్కి రావడం అయితే జరుగుతుంది. అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 న్యూ వచ్చేసి మనకు 1400 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ రియల్మీ బడ్స్ Q2 న్యూ ఏదైతే ఉందో మనకు 1600 రూపీస్కి లాంచ్ చేయడం అయితే చేయడం అయితే జరిగింది. ఇలాంటి చిన్న మనకు IoT ప్రోడక్ట్స్ అయితే చాలా లాంచ్ చేశారు. దీంట్లో నాకు నచ్చింది మాత్రం డెఫినెట్గా రియల్మీ వాచ్ 2 అండ్ రియల్మీ వాచ్ 2 Pro అయితే చాలా అద్భుతమైన ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీకు కావాలనిపిస్తే తీసుకోవచ్చు. కాకపోతే ఎగ్జాక్ట్గా దీని యొక్క
అంటే ఐ మీన్ ఇది ఎప్పుడు సేల్ చేస్తారో ఎప్పుడు లేదనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసి రేపటి నుంచి జూలై 26న దీని యొక్క సేల్ అయితే ఉండబోతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు ఐఫోన్ 12 సిరీస్ నుంచి అనమాట. మనకు ఐఫోన్ 12 సిరీస్లో 4 మొబైల్స్ అయితే వచ్చాయి కదా. దాంట్లో మనకు ఐఫోన్ 12 ఏదైతే ఉందో దీంట్లో మనకు అప్ టు 12,000 వరకు భారీ డిస్కౌంట్ తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా మనకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనమాట. జనరల్గా దీని యొక్క ప్రైస్ మనకు 79,990 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు కేవలం 68,000 రూపీస్కి యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఐఫోన్ 12 ఎవరైనా కొనాలనుకుంటే డెఫినెట్గా రేపైతే కొనండి, మీకు చాలా భారీ డిస్కౌంట్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. జనరల్గా మనకు ఐఫోన్ 12 మినీ వచ్చే ప్లేస్లో డైరెక్ట్గా ఐఫోన్ 12 రావడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఎవరు ఈ యొక్క ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి, ముఖ్యంగా ఐఫోన్ 12 ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు వన్ ప్లస్ బడ్స్ ప్రో అనమాట. ఇది రీసెంట్గా మనకు వన్ ప్లస్ నార్డ్ 2 ఏదైతే ఉందో దాంతోపాటు ఈ యొక్క వన్ ప్లస్ బడ్స్ ప్రో కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవి ముఖ్యంగా చూసినట్టయితే దేన్ని బీట్ చేస్తారంటే మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ బడ్స్ ప్రో ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ విషయం గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 40 dB వరకు నాయిస్ క్యాన్సలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మీకు పూర్తిగా కేస్ ఇంక్లూడ్ చేసినట్టయితే 38 అవర్స్ మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. అండ్ IP55 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే హై డెఫినేషన్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ బేస్ కోసం 11mm యొక్క డ్రైవర్స్ 11mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మీకు వార్ప్ ఛార్జ్ సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే లో లేటెన్సీ కేవలం మనకు 94 ms మాత్రమే ఇచ్చారు. అండ్ అలాగే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకు మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, మంచి ఇన్స్ట్రుమెంట్స్ వినిపించాలి, మంచి బీట్ అప్ ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరి యొక్క వన్ ప్లస్ బడ్స్ ప్రో అయితే తీసుకోవచ్చు. మరి ఇది ఎప్పుడు అవైలబిలిటీలో వస్తుంది ఎప్పుడు లేదన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. డెఫినెట్గా మీరు గ్యాలక్సీ బడ్స్ ప్రో తీసుకోవాలా లేకపోతే వన్ ప్లస్ తీసుకోవాలనేది కంప్లీట్గా మీ ఇష్టం. కాకపోతే నేను గ్యాలక్సీ బడ్స్ ప్రో కంటే ఈ యొక్క వన్ ప్లస్ బడ్స్ ప్రో తీసుకోవడం అయితే చాలా మంచిది ఓవర్ బడ్జెట్ పరంగా చూస్తున్నట్టయితే. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు యూట్యూబ్ చూసినట్టయితే నేటితో 10 బిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అంటే ఐ మీన్ ఈ యొక్క యూట్యూబ్ యాప్ ఉంది కదా మనకు గూగుల్ ప్లే స్టోర్లో మనకు 10 బిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే మనకు వరల్డ్స్ పాపులేషన్ ఉండేది మాత్రం 7.9 బిలియన్ అనమాట. మరి యొక్క 10 బిలియన్ ఎలా బ్రో హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని కొనే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. కాకపోతే మొత్తం ప్రపంచంలో ఒకే ఫోన్ అయితే యూజ్ చేయరు కదా. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ కోసం తీసుకోండి, నా దగ్గర ఒక 3-4 మొబైల్స్ అయితే ఉన్నాయి. మరి ఆ యొక్క 3-4 మొబైల్స్లో ఒకే యూట్యూబ్ అనేది ఉంటుందా లేదు కదా. 3-4 మొబైల్స్లో మనకు 3-4 యూట్యూబ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఒక్క దగ్గర 2కి మించి మనకు యూట్యూబ్ అయితే ఉంటాయి. అట్లీస్ట్ అన్న మీకు ఒకటి ఉంటుంది లేకపోతే 2 అయినా ఖచ్చితంగా అయితే ఉంటాయి అనమాట ఒక్క పర్సన్ దగ్గర. సో ఈ రకంగా చూసినట్టయితే యూట్యూబ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ డౌన్లోడ్ అప్లికేషన్గా అయితే మారిపోయింది. ఇక యూట్యూబ్ 10 బిలియన్ డౌన్లోడ్స్ అయితే క్రాస్ చేసింది. మరి దీని సందర్భంగా యూట్యూబర్స్కి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చిందా అంటే ఏమీ లేదు, గిఫ్ట్ లేదు తొక్కలేదు, కేవలం వీళ్ళ యొక్క డబ్బా చెప్పుకోవడానికే సరిపోయింది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు MIUI నుంచి అనమాట. MIUI 13 చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు చూసినట్టయితే మ్యాక్సిమం మనకు MIUI 12.5తో అయితే వచ్చింది. కాకపోతే అప్కమింగ్ యూజర్ ఇంటర్ఫేస్ MIUI 13 స్కిన్ వచ్చినప్పుడు మీకు అడిషనల్గా ఒక ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. దాంతోపాటు మీకు 3GB అడిషనల్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్క Xiaomi మొబైల్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో దీనికోటే అని మాత్రం వీళ్ళైతే ఏమీ చెప్పలేదు. డైరెక్ట్గా MIUI 13 ఏదానికైతే అప్లికేబుల్ ఉంటుందో ప్రతి మొబైల్లో మీకు 3GB ర్యామ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే వస్తుంది. మరి దీని ద్వారా ఏంటి ప్రో యూస్ఫుల్ అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం హార్డ్గా యూజ్ చేస్తుంటారు కదా మొబైల్, ఆ టైంలో ఈ యొక్క 3GB అడిషనల్ విర్చువల్ ర్యామ్ ఏదైతే ఉందో అప్పుడు మనకు చాలా బాగా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇది చేస్తుందో చేతప్పుడు అంటే 100కి 100% ఇవ్వడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు రేపట్లో మనకు రెడ్మీ కానివ్వండి, Xiaomi కానివ్వండి, తర్వాత వివో, ఒప్పో కానివ్వండి, ఇవన్నీ మనకు అడిషనల్గా ర్యామ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. డెఫినెట్గా రావడం అయితే మనకు చాలా మంచిది. అది రావాలంటే MIUI 13 అయితే రావాల్సిందే. అండ్ ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ iQOO 7 నుంచి iQOO 7 5G మాన్స్టర్ ఈ యొక్క ఆరెంజ్ కలర్ అయితే వేరియంట్ ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి ఆ ప్రైస్ ఎక్కువ ఏమైనా పెట్టారంటే ఏం లేదు, మనకు కేవలం సింగిల్ వేరియంట్లో మాత్రమే ఒక కలర్ తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా మనకు 8GB ర్యామ్తో 130GB స్టోరేజ్తో 31,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు రేపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంది కదా, అప్పుడు ఈ యొక్క కలర్ అయితే రాబోతుంది. సో iQOO 7 5G నుంచి ఒక కొత్త కలర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ యొక్క కలర్ అయితే తీసుకోండి. నాకు పర్సనల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎంతగా నచ్చిందో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదాను ఫ్రెండ్స్ ఇవాళ టాప్ 10 టెక్ న్యూస్ ఈ యొక్క వీడియోలో. మరి మీకు స్టిల్ ఏ యొక్క న్యూస్ పైన అయితే డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.